విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్ నిజాంపేట్ క్యాంపస్లో 450 మంది విద్యార్థులతో మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమం ఇది సెకండ్ ఎడిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సుమారుగా 450 మంది 200 మంది విజ్ఞాన్ నుంచి మిగతా 250 మంది బయట స్కూల్స్ నుంచి వచ్చి ఈ 2 రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ అన్నది మనం 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఈ విధంగా యుద్ధాల వల్ల కానీ ఈ విధమైన సమస్యల వల్ల కానీ మానవాళికి చాలా పెద్ద ప్రమాదం ఉందని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి, విషయాలను చర్చించాలని యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అనేకమైన క్లిష్టమైన సమస్యల్లో కూడా యునైటెడ్ నేషన్స్ అన్నది దాన్ని తెలుగులో మనం ఐక్యరాజ్య సమితి అంటాం, వారు ఒక భూమికను పోషించారు. కానీ ఈ మధ్యకాలంలో యునైటెడ్ నేషన్స్ యొక్క భూమిక క్రమక్రమంగా తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు తీసుకుంటే రష్యా యుక్రెయిన్ కావచ్చు, ఇజ్రాయెల్ లెబనాన్ కావచ్చు, ఇజ్రాయెల్ అమెరికా మరియు ఇరాన్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఒక గ్రామంగా మారిపోయింది. ఎందుకంటే భారతదేశం నమ్ముతుంది వసుదైక కుటుంబం, అంటే ప్రపంచమంతా ఒక చిన్న గ్రామం. ఈ టెక్నాలజీ అన్నది మనల్ని కలిపి, ఈ కమ్యూనికేషన్ అన్నది మనల్ని కలిపి. కాబట్టి ఇప్పుడు 2 దేశాలు పోరాడుకుంటున్నా కూడా దాని ప్రభావం ప్రపంచ దేశాలన్నిటి మీద ఉంటుంది. కాబట్టి యుద్ధాలు అన్నవి త్వరగా ముగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇవన్నీ తర్వాత వచ్చేసి పర్యావరణ పరిరక్షణ. ఇప్పుడు చూడండి, ఏ దేశంలో చూసినా మీకు పర్యావరణ విపరీతమైన పరిణామాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఎల్నినో గురించి మాట్లాడుతున్నాం. అమెరికాకు వెళితే అక్కడ హరికేన్స్ అని రకరకాల పరిస్థితులు అక్కడ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం అందరం కలిసి పర్యావరణాన్ని పరిరక్షించగలిగితేనే ప్రపంచం శాంతిగా ఉంటుంది, ప్రపంచం కూడా పర్యావరణంలో గొప్పగా ముందుకు వెళ్తుంది. కాబట్టి అటువంటి భావనలు చిన్న మనసుల్లో అంటే విద్యార్థులలో పెంపొందించాలని ఈ మోడల్ యునైటెడ్ నేషన్స్ అన్న కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందువల్ల ఇక్కడ విద్యార్థులందరూ కలిసి అనేక విషయాలు చర్చించుకుంటారు. వాళ్ళు వేరే వేరే దేశాల ప్రతినిధులుగా ఉంటారు. యునైటెడ్ నేషన్లో ఉన్న అన్ని వింగ్స్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత ఈ 2 రోజుల డెలిబరేషన్ తర్వాత వారు ఒక సొల్యూషన్ను తీసుకొస్తారు. అందుకని నేను ఈరోజు విద్యార్థులను కోరింది ఏంటంటే, ఈ 2 రోజుల మీ సెమినార్ అయిపోయిన తర్వాత మీరు ఒక 4-5 ప్రెసిడెంట్స్ ఆఫ్ నేషన్స్కి మీరు లెటర్స్ రాయాలి. మీ మధ్య జరుగుతున్న ఈ పోరాటాల వల్ల ప్రపంచ శాంతి, ప్రపంచం యొక్క ఎకనామిక్ యాక్టివిటీ, ఆర్థిక పరిస్థితి కూడా సంక్షోభంలో ఉంది. ఇప్పుడు చూడండి, పెట్రోలియం ప్రైజెస్ ఎలా పెరుగుతున్నాయి, గ్యాస్ ఎంత ఇబ్బందిగా ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పిల్లలు కనుక వారికి రాయగలిగితే అక్కడ కొంత పరిణామం ఉండొచ్చు అన్నది నా అభిప్రాయం. కాబట్టి పిల్లలు కూడా అంగీకరించారు. ఈ 2 రోజుల తర్వాత మేము సంబంధిత దేశాధ్యక్షులకు మేము లెటర్స్ రాస్తామని. రాణి రుద్రమ గారు చక్కని ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రపంచ పౌరులుగా మనం తయారవ్వాలి, గ్లోబల్ సిటిజన్స్గా మనం తయారవ్వాలంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. మరి ఒకసారి ఈ కార్యక్రమం బాగా జరగాలని, ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు అనేక విషయాలు నేర్చుకుంటారని, వాళ్ళలో డిప్లొమాటిక్ స్కిల్స్, ఎదురువారితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా పెంపొందించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించినందుకు వారికి మరియు విజ్ఞాన సంస్థలకి, ముఖ్యంగా మా రత్తయ్య గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.